అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంతో హైదరాబాద్ లోనే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. రాజమండ్రిలోని ఓ మాల్ వద్ద ప్రియాంకను ఇద్దరు తాగుబోతులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. 3 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక మధ్యాహ్నం మృతి చెందింది. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని ప్రియాంక మృతదేహం ఉంది. ప్రియాంక కార్ యాక్సిడెంట్ పై రాజమండ్రిలో కేసు నమోదైంది. రాజమండ్రి పోలీసులు వచ్చిన తర్వాత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. రాజమండ్రి కారు యాక్సిడెంట్ కేసులో ప్రియాంక మృతి చెందింది. వైద్య విద్యార్థిని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ వద్ద మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. శశిల్, 3 రోజులుగా మృత్యుతో పోరాడినటువంటి ప్రియాంక ఇవాళ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ప్రియాంక మృతి చెందినట్టుగా కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సో ఇవాళ డెడ్ బాడీకి సంబంధించి ఆ డెడ్ బాడీని ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లోని మార్చరీలో ప్రజెంట్ ఇప్పుడు భద్రపరిచినటువంటి సందర్భం ఉంది. అయితే ప్రియాంకకు సంబంధించినటువంటి తండ్రి ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నారు. సో రాజమండ్రి నుంచి పేరెంట్స్ వచ్చిన తర్వాత ప్రియాంక డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించేటటువంటి అవకాశం ఉంది. అంతకన్నా ముందు ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి కార్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కేసు అంతా కూడా రాజమండ్రిలో నమోదైంది. రాజమండ్రి పోలీసులు కూడాను హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రాజమండ్రి పోలీసుల సమక్షంలో డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తారు. అంతకుముందు పంచనామా నిర్వహిస్తారు, తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ కూడా స్వీకరిస్తారు. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రియాంకకు సంబంధించినటువంటి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అప్పుడు ప్రియాంక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇటు ఐజాలో కావచ్చు లేకపోతే హైదరాబాద్లోనే అంత్యక్రియలు నిర్వహించాలన్న అంశాల గురించి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారు. సో మొత్తానికి 3 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో ఆమె మృత్యువుతో పోరాటం చేస్తుంది. తల్లిదండ్రులు ఆమెను బతికించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మరోవైపు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా రకరకాల చికిత్సలు ఆమెకు అందించినప్పటికీ కూడా ఎక్కడా ఆమె శరీరం వైద్యానికి సహకరించలేదు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు తల్లిదండ్రులు మాత్రం బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ కూడాను ఎక్కడైనా ఒక చిన్న ఆశ ఉంటుందనేటటువంటి ఆలోచన నేపథ్యంతో కిమ్స్ ఆసుపత్రి వైద్యులను విజ్ఞప్తి చేశారు ఆమెకు వైద్యం అందించాలంటే. ఇందులో భాగంగానే కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా రకరకాల వైద్య చికిత్సలు అందించారు, మెడికేషన్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడాను ప్రియాంకకు సంబంధించినటువంటి శరీరంలో ఎలాంటి చలనం కూడా లేదు. చివరికి ఆప్నియా టెస్ట్ కూడా నిర్వహించాలంటూ భావించారు. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తులలో మెదడులో భాగంగా ఎక్కడైనా చిన్న కదలిక ఉన్నా కూడా ఈ ఆప్నియా టెస్ట్లో తెలుస్తుంది. ఒకవేళ ఆ కదలికే కనుక ఉంటే కనుక ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా సరే క్యూర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే ఆప్నియా టెస్ట్ కూడా చేయాలంటూ ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులను తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంలో అందుకు ఏర్పాట్లను కూడా చేశారు. సో అప్పటికే 3 రోజులైంది ప్రమాదం జరిగి ఆమెకు సంబంధించినటువంటి బాడీలో సోడియం లెవెల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉండడంతో ఆప్నియా టెస్ట్ నిర్వహించడం కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు కష్టమైంది. సో ఇందులో భాగంగానే కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఇక ఆప్నియా టెస్ట్ నిర్వహించేటటువంటి ప్రక్రియను కూడా విరమించుకున్నారు. సో మొత్తానికి 3 రోజుల పాటు రకరకాల వైద్య చికిత్సలు అందించినప్పటికీ కూడా ఆమె కోలుకోకపోవడం, మరోవైపు ఆమె శరీరంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆమెను బ్రెయిన్ డెడ్గా ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో ఆమె డెడ్ బాడీని ప్రజెంట్ ఐసీయూ నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు మార్చరీలో భద్రపరిచారు. రాజమండ్రి నుంచి ప్రియాంకకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో రాజమండ్రి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి అనంతరం ఆ తర్వాత ఈ డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ప్రియాంకకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ ఇది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగానే కారుతో నిందితులు ఢీకొట్టారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే రాజమండ్రి జిల్లా ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే సెక్షన్లు కూడా మార్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఇట్టన్ రన్ కేసుగానే ఉంది కాబట్టి ఇప్పుడు సెక్షన్లు కూడా మార్చేటటువంటి అవకాశం ఉంది. ఎట్టగలకు 3 రోజుల వరకు కూడా ఆమె మృత్యుతో పోరాడి ఇప్పుడు మరణించింది. సో రేపు ఆమె మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగిస్తారు. శుభ.